చెప్తే నిజమే కదా అని ఆలోచనలో పడ్డారు వాళ్ళు. దాదాపు నేను చెప్తున్నాను కదా, మీరు ఎట్లా సోషల్ మీడియాలో నా యొక్క మాట, నా రాత మీరు చూసి ఈరోజు నా ఇంటర్వ్యూ కోసం వచ్చిండ్రో, అదే విధంగా దాదాపు ఇప్పుడు 15 టీవీ ఛానల్స్, పేపర్స్ ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేది తాత్కాలికం, కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, మా ఇండ్లు పోతున్నాయా, పోతే వీళ్ళు మాకు ఉంటారా, లేకపోతే పోతే వీళ్ళ ఆస్తులు ఏమని ఇస్తారా? ఇవ్వరు కదా. వీళ్ళందరూ ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళ ఆస్తులు ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ ప్రజలు వాళ్ళే పోరాటం చేయాలి కదా. పోరాటం నీ హక్కు, పోరాటం నువ్వే చెయ్యాలి జీవించే వరకు. ఇంకెవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోవద్దు. కాబట్టి వాస్తవాలను తెలుసుకోవాలి. మనకి ఏది ముఖ్యమో దానికి మాత్రం సై అనాలి, మిగతా వాటికి మాత్రం మొహమాటం లేకుండా నయ్యనాలి. మూసి బాధితులందరికీ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి సర్కార్ చేసే వాటిని మాత్రం ఇది ఆపొద్దు, ముందుకెళ్ళి